సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. ఈ రోజు నేరాలు ఘోరాలు చేయడానికి అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్ద వ్యత్యాసం ఏం కనిపించట్లేదు. అంటే ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో మహిళలు కూడా బాగానే పాలు పంచుకుంటున్నారు ఇటువంటి నేరాలలో కదా. అబ్బాయిలు ఇంతకు ముందు మోసం చేసేవారు అమ్మాయిల్ని, ఇప్పుడు అలా కదా, అమ్మాయిలు కూడా మోసం చేస్తున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీలో పరిచయం. సో నీకు నాకు పెళ్ళి అవ్వాలంటే నీ దగ్గర సేవింగ్స్ ఉండాలి. విజయవాడ అంట అబ్బాయిది, యూకేలో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్గా. ఇంత క్రిప్టో కరెన్సీ కొనాలని మస్తు కొనిపించింది ఆ అమ్మాయి. తర్వాత డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు లబో దిబో అంటున్నాడు అతను. నేను దొరకటం కష్టం, సింపుల్గా చెప్పాలంటే. అసలు ఒకటండి, పెళ్ళి తర్వాత భార్య పేరుతో ఆస్తులు కొనటానికి కూడా ఆలోచిస్తున్న కాలం ఇంకా ప్రస్తుతం కూడా. అలాంటిది ఆలు లేదు చూలు లేదు బిడ్డ పేరు సోమలింగం అన్నట్లు ఆ అమ్మాయి పరిచయం అయిందో లేదో, ఆ అమ్మాయి చెప్తే నువ్వు ఎలా విన్నావు? ఇది ఈ కేసు మొదటిది కూడా కాదు, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇలాంటి కేసు గురించే కదా. అసలు ఒకటండి, అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రేమకు కానీ పెళ్ళికి కానీ ప్రాతిపదిక ఆర్థిక విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవటం. పూర్తి వ్యక్తిగత విషయాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. వాటిల్లో జోక్యం చేసుకునే వాళ్ళని, ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకునే వాళ్ళని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నమ్మకూడదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు, ఇవాళే వచ్చింది ఆ కేసు కూడా, ఇంకొక కేసు నేను ఆ కేసు కూడా చూశాను. అమ్మాయి మ్యాట్రిమోనీలో వచ్చాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పెళ్లిలోపే లైంగిక వేధింపులు, పెళ్లిలోపే పెట్టుబడులు పెట్టించటాలు. ఎందుకు మీరు ఇలా అసలు అంతలా ఎందుకు రెండో వాళ్ళని నమ్ముతున్నారు? ఆ కేసులోనేమో అబ్బాయి చేశాడు, ఈ కేసులో అమ్మాయి చేసింది. ఎక్కడ చేసినా ఇక్కడ దురాశ, నేర స్వభావం ఇక్కడ దాకా నడిపించింది. అందుకోసం ఇప్పుడు కుటుంబాలు ఉండేది ఎందుకేనండి. అంటే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని నేను చెప్పట్లా. మ్యాట్రిమోనీ సంబంధాలు అయినా సరే ప్రతి మనిషికి ఒక కుటుంబం ఉంటుంది. ఏదైనా స్నేహితులు కూడా సహాయం చేస్తారు కాదనను, ఆఫీస్లో మన కొలీగ్స్ కూడా సహాయం చేస్తారు కాదనను. కానీ వాటికి కూడా పరిమితులు ఉంటాయి. ఎంతైనా మన తల్లో, మన తండ్రో, మన అక్కో, మన అన్నో, మన చెల్లో, మన తమ్ముడో ఇంత కషాయతనానికైతే పాల్పడరు. అందుకని ఏంటంటే, మీరు కుటుంబ బంధాలు బాగా ఉన్నాయి అనుకోండి మీకు, అప్పుడు మీరు వేరే వాళ్ళ మాటలు ఇంత ప్రభావానికి లోను కారు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? చిన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఇంజనీరింగ్ అవుతూనే వాళ్ళకి కొన్ని కంప్యూటర్ స్కిల్స్ ఉంటే కనుక, నిజంగా స్కిల్స్ ఉంటే మటుకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళకి మనం ఇంతకుముందు కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం. వాళ్ళ నాన్న రిటైర్మెంట్ అప్పుడు వచ్చే జీతం వీళ్ళకి ఫస్ట్ 2 సంవత్సరాల్లో ఆ జీతం వచ్చేస్తుంది. అది చూస్తే వీళ్ళకి ఏమనిపిస్తుంది? మేము చాలా తోపులు అనుకుంటున్నారు. పైగా ఈ అరచేతిలో అష్టదరిద్రం ఫోన్ ఒకటి ఉంటుంది. ఈ ఫోన్లో పరిచయాలు అక్కడే, పెళ్ళిళ్ళు అక్కడే, అన్నీ ఆ ఫోన్లోనే అయిపోయి చివరికి నష్టపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి ప్రపంచం వంక చూడటం. నువ్వు ఈ ప్రపంచం వంక చూసేది ముందు నుంచి చూసావనుకో, అంటే ప్రతిదీ అనుమానించమని కాదు. అసలు ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్లో కూడా నా దగ్గర 4-5 కేసులు వచ్చినాయి. ఏంటంటే వాడికి పెళ్ళి అయి ఉంటుంది, 2-3 పిల్లలు కూడా ఉంటారు. వాడు తేలిగ్గా డబ్బులు ఎట్లా సంపాదించాలి, పెళ్లి కొడుకులాగా మ్యాట్రిమోనీ సైట్లో ఇస్తాడు. ఇస్తే ఇది చూసి పైగా వాడు కందుకూరి వీరేశలింగం లెవెల్లో ఏం చెప్తాడంటే, ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళైనా పర్వాలేదు, విడోస్ ఆల్సో అలౌడ్ అన్నట్టు చెప్తాడు. ఇంక ఈ విడోస్ ఏం చేస్తారంటే, మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనులు చేస్తూ ఉంటారు కదా, నాకు కూడా ఫారిన్ వెళ్ళాలనే ఉద్దేశం ఉంది అని కూడా రాస్తాడు వీడు. వాళ్ళు అనుకుంటారు, అమ్మయ్య నేను ఎప్పుడో ఒకరోజు ఫారిన్ వెళ్ళకపోతానా,
నా వెంటబడి వచ్చేస్తాడు కదా, కుటుంబాన్ని మొత్తాన్ని వదిలేసేసి రావటానికి కూడా సిద్ధపడ్డాడు కదా, ఇంకేం మంచి మ్యాచ్ అని వాళ్ళు అనుకుంటారు. అవును. వాడు ఏం చేస్తున్నాడంటే ఒకడు కార్లు కొనిపిస్తున్నాడు వాళ్ళతో. నీకు లోన్ వస్తుంది కదా, రేపు నుంచి కలిసి తిరిగేది మనమే కదా అని కారు కొనిపిస్తున్నాడు. ఆ కారు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే వాడు ఎక్కడున్నాడో తెలియదు, వాడి ఇంటి అడ్రస్ కూడా సరిగా తెలియదు. అంటే ఏమంటే ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఫుల్ మస్తు సెటిల్ అయిపోదాం, ఆస్తులు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం, అది కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం, తర్వాత పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను. కానీ అది కరెక్ట్ కాదు. రిలేషన్లో ఉండటాన్ని గురించి కూడా నేను చాలా సీరియస్గా ముందుకెళ్ళి చెప్పను. కానీ నేనేమంటున్నానంటే అసలు మీరు ఆర్థిక విషయాల్ని పట్టించుకుంటున్నారు వాళ్ళు అంటేనే, అతిగా జోక్యం చేసుకుంటున్నారు అంటేనే ఆలోచన చెయ్యాలి. అమ్మాయినా అబ్బాయినా. ఇప్పుడు ఇక్కడ నేనంటే ఏదో లేడీస్ కోసం మాట్లాడాను అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా పర్సంటేజ్ విక్టిమ్స్ లేడీసే ఉంటారు, ఎక్కువ పర్సంటేజ్. ఎక్కువ మంది మగవాళ్ళు ఈ మాత్రం చేయగలరు. శుభ్రంగా కారు కొనిస్తారు, కొనిచ్చేసేసి 4 రోజులు చక్కగా ఆఫీస్లో డ్రాప్ చేస్తారు. పగలు నేను పనులు చూసుకుంటాను బంగారం అని చెప్తారు. సాయంకాలం వెళ్ళి మళ్ళీ డ్రాప్ చేస్తారు. కొన్నాళ్ళు ఇట్లా నడుస్తాయి. ఈ కొన్నాళ్ళు ఇలా నడిచిన తర్వాత ఇప్పుడు ఈ అసలు ఎంత అమాయకత్వం ఉంటుందంటే ఆర్సీలు ఇవి కూడా వాళ్ళ దగ్గర ఉండవు. ఇప్పుడు నా కారు పోయింది అని కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా మోసం చేస్తారు. ఇలా వచ్చినాయి కేసులు. అందుకని మీరు మ్యాట్రిమోనీలో వచ్చే వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఒకవేళ భార్య చనిపోతే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. మీరు ఆ మినిమం డిగ్ చేయకోకుండా వాళ్ళని ఎట్లా నమ్ముతారండి? ఏదో ఒక సినిమాకి వెళ్ళారంటే పర్లేదు, ఒక కాఫీ షాప్కి వెళ్ళారంటే పర్లేదు, హోటల్లో భోజనానికి వెళ్ళారంటే పర్వాలేదు, కానీ మీరు అసలు మీ ఆర్థిక విషయాలను ఎందుకు చర్చ పెడుతున్నారు వాళ్ళ దగ్గర? అసలు పెళ్లికి ముందే ఎందుకు ఇవన్నీ? మీరేమంటారు? ఏవన్నీ? ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్. అదే నేను అంటున్నా, అసలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇప్పుడు కొత్తగా మేము సలహాలు ఏం చెప్తున్నామంటే, అమ్మాయికైనా అబ్బాయికైనా మీరు ఎవరి అకౌంట్లు వాళ్ళు మెయింటైన్ చేసుకోండి. ఒక కామన్ అకౌంట్ పెట్టుకోండి. ఈ కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇద్దరు ఉద్యోగస్తులు అయితే నేను చెప్తున్నా, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇప్పుడు కుటుంబానికి ఒక 50,000 ఖర్చు అవుద్ది అనుకోండి, 25,000 ఆ అకౌంట్లో వేయండి. ఇల్లు మొత్తం ఆ అకౌంట్ నుంచి నడపండి. ఇప్పుడు నన్ను చీట్ చేసేసాడు, ఒకవేళ విడిపోవాల్సి వస్తే నన్ను చీట్ చేశారు అనేది ఉండదు. మిగతా మీ ఆదాయంలో నుంచి మీరు సంపాదించిన దాంతో ఆస్తులు మీరు కొనుక్కోండి, ఈయన సంపాదించిన దాంతో ఈయన కొనుక్కుంటాడు. ఇప్పుడు దోపిడీ మానసికంగా వాళ్ళని వేదనకు గురి చేయడం ఒక్కటే కాదు, ఆర్థిక పరంగా కూడా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బంధం పుట్టుక్కుమంది అనుకోండి, ఒక మానసిక పరమైన వేదన ఉంటుంది, అమ్మాయికైనా ఉంటుంది, అబ్బాయికైనా ఉంటుంది. అది సరే, కానీ అసలు మీ చేతిలో కొంచెం అంటే కొంచెం డబ్బులు ఉంటే ఈ బంధం పుట్టుక్కుమన్నా కానీ మీరు కాస్త నిలబడాలి అంటే డబ్బైనా మీ చేతిలో ఉండాలి కదా. అంటే మ్యాట్రిమోనీ సైట్స్ కావచ్చు, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చూసినప్పుడు పెళ్లి పేరుతోనే పెళ్లి తర్వాత జరగాల్సినవన్నీ పెళ్లికి ముందే చేస్తున్నారు. అవును, అన్ని విషయాల్లో. అవును, అది శారీరకంగా కావచ్చు, అవును, ఆర్థిక పరంగా కావచ్చు. అంటే కొంచెం మీరు అన్నట్టుగా కాఫీ షాప్ కి వెళ్ళడము అది పెద్ద ఇబ్బంది ఏం కాదు, అవునా కదా? కాదండి, వీళ్ళిద్దరికి ఒక అవగాహనకు వచ్చారు అనుకుందాం, కుటుంబాలను కలపాలి కదా, కుటుంబాలు ఏంటో తెలియాలి, తెలుసుకోవాలి. అప్పుడు నీ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం గురించి, వీళ్ళ కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యుల గురించి కొంచెం ఎంక్వైరీ చేసుకోవాలి. పైగా ఇంకొకటి చట్టపరంగా కూడా చేయాల్సింది ఏంటి అంటే, ఈ మ్యాట్రిమోనీలో అబద్ధాలు ఏవైతే చెప్తున్నారో, ఆల్రెడీ పెళ్లి పిల్లలు ఉండి డివోర్స్ కూడా అవ్వకుండా పెట్టే వాళ్ళ గురించి అసలు వీళ్ళు కూడా ఎంతో కొంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు? మ్యాట్రిమోనీ వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో పలానా వ్యక్తి గురించి మ్యాట్రిమోనీ వాళ్ళు అడిగారు అనుకోండి, పోలీసులు చెప్తారు కదా.
అంటే ఎందుకంటున్నానంటే మ్యాట్రిమోనీ వాళ్ళ మీద కూడా ఒకళ్ళ కేసు అంటూ పడితే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తేనే, అంటే నీకు వాళ్ళు ఎక్కడ దొరికారు అంటే మ్యాట్రిమోనీ వాళ్ళ ద్వారానే కదా. వాళ్ళు కాస్త బాధ్యత తీసుకోవాలి కూడా. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్. ఇదేమి పాత రోజుల్లో పెళ్లిళ్ళ పేర ఇలాంటివి కాదు కదా. అవును, అవును. అందుకని ఇలాంటి నేరాలు ఆగాలి అంటే గనక కొంచెం ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటా, అసలు రెండో వాళ్ళు మన జీవితంలోకి ఎక్కువ వచ్చేస్తున్నారా పెళ్లి కూడా అవ్వకముందే అనే దాని మీద లిమిట్స్ పెట్టుకోవాలి. లిమిట్స్ దాన్ని వాళ్ళు క్రాస్ చేయొద్దు, వీళ్ళు క్రాస్ చేయొద్దు. పైగా ఏం చేసినా కుటుంబ సభ్యులకి చెప్పి చేయాలి. అప్పుడు ఇట్లాంటివి జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.